సినిమాలో భాగ్యశ్రీ ఇప్పటివరకు చేసిన కాంతా కానివ్వండి, లేకపోతే మిస్టర్ బచ్చన్, ఆంధ్ర కింగ్ అన్నీ డిఫరెంట్ సబ్జెక్ట్స్ అన్నీ. కాకపోతే అన్నీ కొన్ని మోస్ట్ ఆఫ్ సినిమాల్లో మీరు పాతకాలంలో హీరోయిన్లే పాతకాలంలో స్టోరీలే ఉన్నాయి. సో ఈ సినిమాలో కూడా మాకు అలానే కనిపిస్తుంది. సో ఏంటి లెనిన్‌లో భాగ్యశ్రీ ఎలా ఉండబోతుంది? లెనిన్‌లో it's not Bhagyashree, it's actually Bharti. భారతి. So Yes. I hope that when you watch the movie in the theater, you see only Bharti, because that's the effort that we've all tried to put for all our characters. That you don't see Bhagyashree, you don't see Akhil, you see only Lenin, you see only Bharti. Alage ante all the efforts, I think all our hard work was towards that. How she is, how she behaves. చాలా ఎక్స్ట్రోవర్టెడ్గా ఉంది అమ్మాయి. అంటే చూసి ఐ థింక్ యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ హర్. ఐ థింక్ షీ సమ్వేర్ లైక్ దాట్. అందుకే లెనిన్ ఫాల్స్ ఇన్ లవ్ విత్ హర్. సో షీఈస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ద ఫీమేల్ క్యారెక్టర్స్ దట్ ఐ హ్యావ్ అట్ లీస్ట్ వాచ్డ్ for our Telugu film. So I think all the credit definitely goes to the director for giving that space to perform. So whether it's Hemant TV, Senior NTR, Sir's dialogue, or a lot of space is given. So I think that helps. సో ఈ లెనిన్ అనే పేరుకి చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది రియాలిటీలో చూసుకుంటే. సో మరి సినిమాలో ఎంత స్ట్రాంగ్గా చూపించబోతున్నారు లెనిన్ అనే క్యారెక్టర్ని ఆ పేరుతో మీరు? సో ఏంటి ఎంత స్ట్రాంగ్గా కనిపించబోతున్నారు? పేరుకి కారణం ఐ థింక్ నేను రామాపురంకి వెళ్ళినప్పుడు ఐ మెట్ సమ్మన్ కాల్ లెనిన్ బాబు. మీరు వెళ్ళారా? వెళ్ళాను, నేను నందు విలేజ్కి వెళ్ళాను. మన ఆయన ఊరికి వెళ్ళి ఆయన ఫ్యామిలీతో భోంచేసి ఆయన ఇంటికి వెళ్ళాను. ఐ హ్యాడ్ టు సీ హిస్ వరల్డ్. అది చూస్తే కానీ నాకు అర్థం కాదు తను రామాపురంలో ఒక చెట్టు కింద కూర్చొని ఈ కథ రాసుకున్నాడు. సో ఐ వాంటెడ్ టు సీ దట్ ఆ చెట్టు అక్కడ ఎలా ఉంటుంది, ఆ చెట్టు ఎక్కడుంది, ఎలా రాసుకున్నా, ఎందుకు రాసుకున్నా, ఇంత కథ ఎందుకు, ఎట్లా రాసుకొచ్చావు. ఐ వాంటెడ్ టు ఫీల్ ఇట్, ఎక్స్పీరియన్స్ ఇట్. వెళ్ళి మనం చాలాసేపు కూర్చున్నాం. అండ్ ఐ ఎంజాయ్డ్ ద ఫుడ్, ఐ ఎంజాయ్డ్ హిస్ ఫ్యామిలీస్ కంపెనీ. అండ్ దెన్ హీ ఇంట్రడ్యూస్ మీ టు సమ్మన్ కాల్ లెనిన్ బాబు. ఆ నేమ్ లెనిన్ బాబు, స్టాలిన్ బాబు ఈ కమ్యూనిస్ట్ ఫ్యామిలీస్ నుంచి ఉండిపోయింది. ఐ గెస్ 50s 60s నుంచి. ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ డేట్, బట్ అలా ఉండిపోయినాయి. అండ్ ఐ నో లెనిన్ ఇస్ అ వెరీ పవర్ఫుల్ నేమ్. ఇప్పటికి కూడా పెట్టుకుంటారు. మై డైరెక్టర్ హెస్ ఇమాజిన్డ్ నా ఊర్లో ఒక పవర్ఫుల్ మ్యాన్ లెనిన్ గా పుట్టుంటే ఎవడు ఆ పేరు ఎలా నిలబడాలంటే అని ఒక డైలాగ్ కూడా ఉంటుంది. అయితే మీ మధ్య లైక్ నందు మధ్య ఎప్పుడైనా డిస్కషన్ జరిగిందా? వై అఖిల్ ఇంత స్ట్రాంగ్ క్యారెక్టర్ కి ఎలా ప్రెజెంట్ చేస్తారు? సో జనాలకి ఎలా, ఎందుకంటే ఇప్పటివరకు మేము స్ట్రాంగ్, ఐ థింక్ ఇట్ వాస్ రూటెడ్. yes I think he wanted to see me rooted. And coincident గా నేను దానికోసం వెతుక్కుంటున్నాను. I want to go back to my roots. Where are my roots? రామాపురం అనే ఊరు నుంచి వచ్చాం మేము. మిమ్మల్ని మీరు ఎలా చేంజ్ చేసుకున్నారు? ఎందుకంటే బిఫోర్ ద సినిమాస్ లో మాకు మంచి క్యూట్ గా, స్వీట్ గా, హ్యాండ్సమ్ గా, అండ్ ఇప్పటివరకు చూసిన అఖిల్ వేరు. బట్ ఇప్పుడు ఈ క్యారెక్టర్ కోసం మిమ్మల్ని మీరు ఎలా చేంజ్ చేసుకున్నారు అసలు? వెల్, వర్క్ షాప్ కానీ నందు బాడీ లాంగ్వేజ్, హిస్ డైలాగ్స్, తన్ని ఫాలో అయిపోయాను. తన యాస, రాయలసీమ యాస, చిత్తూరు యాస ఎలా ఉంటుంది, ఐ ఫాలోడ్ హిమ్. వర్క్ షాప్స్ చేసాం, కొన్ని వర్కౌట్ అవ్వలేదు. గాట్ బ్యాక్ టు వర్క్, ట్రైడ్ వెరీ హార్డ్ టు ఫర్గెట్ అఖిల్ అండ్ స్టార్ట్ లివింగ్ విత్ లెనిన్. అండ్ దట్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్ యువర్ సీయింగ్. కానీ అది అవ్వడానికి అండి అది డైరెక్టర్ స్పేస్ ఇవ్వాలి. డైరెక్టర్ ఆ ఎఫర్ట్ పెట్టాలి. డైరెక్టర్ చిన్న డీటెయిలింగ్స్ ఆఫ్ హ్యాండ్, బాడీ లాంగ్వేజ్, హెడ్ షేక్, పాస్చర్, ఇవన్నీ చిన్న డిస్కషన్లు జరిగితేనే ఇవన్నీ అవుతాయి. సో తను చాలా ఎఫర్ట్ పెట్టాడు, నేను పెట్టాను. కలిసి లెనిన్ అనే క్యారెక్టర్ని క్రియేట్ చేశాను.